సావిత్రి అనే పుస్తకానికి రాసిన ముందు మాటలో పింగళి నాగేంద్రరావు గారు పేర్కొన్నారు. బహుశా అనంత శ్రీరాముడు ఇవన్నీ చదివి ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు, లేదా తెలిసినా తెలియనట్లు నటించి ఉండొచ్చు. రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం అనే గ్రంథాన్ని రచించారు. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం అనే గ్రంథాన్ని సమాంతరంగా రచించారు. రంగనాయకమ్మను విశ్వనాథ్ వారు బూతులు తిట్టలేదు. ఆమె రాసిన పుస్తకం గురించి ఆయన దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారు? ఆమెకే పుణ్యం, ఆవిడకే ముందు ఆ దైవాన్ని చేరే అవకాశం దక్కుతుందేమో అని పలుమార్లు రామనామం జపించారు. కాబట్టి ఆమె దేవుడికి దగ్గరగా ఉంటుంది, నేను కాదు అని చెప్పారు. అది కదా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడడం అంటే. నా పుస్తకాన్ని, ఆమె రాసిన పుస్తకాన్ని పాఠకులు చదివి చర్చించండి అన్నారు ఆయన. ఆవిడను ఆయన ద్వేషించలేదు. ఆమె అభిప్రాయాలు ఆమె చెప్పారు. నేను నా అభిప్రాయాన్ని నా పుస్తకంలో చెప్పాను. ఈ రెండు చదివి ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత పాఠకులది అని అన్నారు. ఇలాంటి విషయాలన్నీ చేగొండి చదవాలి, చదివి తెలుసుకోవాలి. ఈ శంకరావ సభ కేవలం శూద్రుల భుజం మీద పెట్టి హిందుత్వ తుపాకీ పేల్చడమే. ఇవాళ సమాజాన్ని మత విద్వేషాలతో, అల్లర్లతో అల్లకొల్లాలు చేయటం వారి ఎజెండా. పెద్ద ఎత్తున జన బాహుల్యం వాళ్ళ వెంట లేకపోతే ఈ ఎజెండా ముందుకు తీసుకొని పోలేదు. అందుకే చేగొండి అనంత శ్రీరామ్ లాంటి వారితో ఇలాంటి మాటలు అనిపించడం హిందుత్వవాదుల వ్యూహంలో భాగమే. సమాజంలో సామాన్యుల మెదడులను కలుషితం చేసి వాళ్ళతోనే వాళ్ళ కళ్ళను పోడుస్తూ ఈ ఎజెండాను తీసుకెళ్తున్నారు. ప్రగతిశీల ప్రజానీకం దీన్ని గమనించి వాళ్ళ ట్రాప్లో పడకుండా ఈ భావజాలాన్ని దూసుమానడం కర్తవ్యంగా పెట్టుకున్నారు.